ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఇటీవల బీజేపీ నాయకుడిపై దాడి జరిగిందంటూ జరిగిన ప్రచారాన్ని ఎర్రగొండపాలెం నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ యనుమల నాగేశ్వరరావు తీవ్రంగా ఖండించారు. ఆయన టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు కూటమి నాయకులతో కలిసి మాట్లాడుతూ తాము బీజేపీ నాయకుడు వైసీపీ వారిని వెంటబెట్టుకుని టీడీపీ కార్యాలయానికి రావడం పట్ల తప్పుపట్టారు. ఇలా వ్యవహరించడం అన్యాయమని, అదేవిధంగా వైసీపీ నాయకులు ఏదో విధంగా కూటమిలో చిచ్చు రాజేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ గౌరవనీయులు పెద్దలు గూడూరి ఎరిక్షన్ బాబు గారిని మా భారతీయ జనతా పార్టీ తరఫున వారికి ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగిందని పత్రికా ముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ మరి చాలా సంతోషం. ఈ ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఎంతోమంది మంత్రులు పనిచేసిన, ఎంతోమంది అపోజిషన్ ఎమ్మెల్యేగా పనిచేసిన నియోజకవర్గ అభివృద్ధికి ఎవరు పాటుపడలేదని, ఎవరు కూడా ఒక్క రూపాయి నిధులు తీసుకురాకుండా అందరూ గోల్మాల్ చేసి ఈ నియోజకవర్గాన్ని ఎస్సీ నియోజకవర్గం అయినప్పుడు కూడా వారికి కనికరం జాడి లేదనే విషయాన్ని స్పష్టంగా ఐదుమన్నటువంటి అన్ని పార్టీకి సంబంధించిన పెద్దలను తెలుసు. ఈ సందర్భంగా మేము తెలియజేసేది ఏంటంటే, మాకు మంచి నియోజకవర్గ ఇన్ఛార్జిగా గూడూరి ఎరిక్షన్ బాబు గారిని మా కూటమి తరఫున మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు పంపించడం జరిగింది. వారి నాయకత్వంలో 5 మండలాల్లో ఉన్నటువంటి మా బీజేపీ కార్యకర్తలు ఎలక్షన్ ముందు కానీ ఎలక్షన్ అయిపోయినప్పటి నుంచి కూడా మరి మేమందరం కలిసిమెలిసిగా పనిచేసి వారి నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్తూ కూటమి ధర్మాన్ని పాటిస్తూ ఉన్నటువంటి ఎరిక్షన్ బాబు గారు అయితే నిన్న జరిగినటువంటి దురదృష్టవశాత్తు మరి పుల్లాల చెరువు మండలానికి సంబంధించి కొంతమంది వైసీపీ కార్యకర్తలు మా పార్టీ నాయకుడిని తీసుకొని వచ్చి వారు బిల్లులు అడగడం అనేది, మొక్కల బిల్లులు అడగడం అనేది, అదేవిధంగా గోకులం స్టేడియం అని అడిగారనేది మాకు స్పష్టంగా పత్రిక ద్వారాగా మా పెద్దల ద్వారాగా మరి నియోజకవర్గ ఇన్ఛార్జిగా మరి నేను తెలుసుకోవడం జరిగింది. అయితే ఈరోజు మా కూటమి తరపునటువంటి గూడూరి ఎరిక్షన్ బాబు గారిని ఈ విషయానికి సంబంధించి మేమందరం మా పెద్దలందరూ రామయ్య గారు, అదేవిధంగా ఆదినారాయణ గారు, సూర్యనారాయణ, రమణ గారు, అదేవిధంగా బాదరయ్య గారు, వెంకటేశ్వర నాయకు మేమందరం కూడా ఈ 2 రోజులు మేము విచారణ మేము చెప్పడం జరిగింది. బీజేపీ వాళ్ళు ఎవరిని కూడా మేము దూషించలేదు, ఎవరిని కూడా మేము కొట్టలేదు అనేది మాకు స్పష్టంగా ఈ యొక్క నివేదికలో తెలియటం జరిగింది. మమ్మల్ని కూడా రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ, రాష్ట్ర కమిటీ వారు మరి తెలుసుకోమని చెప్పారు. మేము సమగ్రంగా తెలియజేసుకున్నాం. ఇప్పుడు ఇచ్చినటువంటి ఎవరిన గూడూరి ఎరిక్షన్ బాబు ఇన్ఛార్జి గారు ఏం చెప్పారంటే, మా మిత్రమైనటువంటి బీజేపీ జనసేన ఎప్పుడు మీకు అండగా ఉంటాం, అభివృద్ధి విషయంలో మీరు ఏమన్నా సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు ఉంటే నా దృష్టికి తీసుకొచ్చినట్లయితే